హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఓహెచ్బీ షీట్ మీద జడబిళ్ళ అయితే మా పిల్లల కోసం మేక్ చేస్తున్నాను అనమాట. సో ఎలా చేసానది కంప్లీటెడ్గా వీడియో చూసేయండి. దీనికోసం ఓహెచ్బీ షీట్ తీసుకున్నాను. 10 రూపీస్ కాయిన్ తీసుకుని ఆ సైజులో సర్కిల్ అయితే గీసుకున్నాను అనమాట. మీకు ఏ సైజులో సర్కిల్ కావాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని పెట్టుకుని మీరు సర్కిల్ అయితే తీసుకోవచ్చు. సో నేను అలాగా సర్కిల్ని అయితే గీసుకుని దానిపైన నేను B7000 గ్లూ అయితే వేసానండి. వేసిన తర్వాత డ్రాప్ షేప్ అయితే తీసుకున్నాను. ఈ డ్రాప్ షేప్స్ పెడుతున్నప్పుడు అండ్ స్టోన్ చైన్ కూడా పెడుతున్నప్పుడు నాకు వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, నేను చూసుకోలేదన్నమాట. సో నేను ఇలాగా డ్రాప్ షేప్ని అండ్ స్టోన్ చైన్ని స్టిక్ చేసేసి స్టోన్ చైన్ దగ్గరగా అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ప్లేస్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ B7000 గ్లూ అయితే యూజ్ చేసి ఇక్కడ 6కి ఐ షేప్ అయితే తీసుకున్నానండి. దీన్ని మనము డిఫరెంట్ కలర్స్లో కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం అంతా ఒకే కలర్ యూజ్ చేసి పెడుతున్నాను అనమాట. సో రెండు కూడా కొంచెం లైట్ బేబీ పింక్ కలర్లో ఉన్నాయి. సో ఆ షేప్లో ఉన్నవైతే ఆ కలర్లో ఉన్నవైతే తీసుకున్నాను. డ్రాప్ షేప్ అండ్ 6కి ఐ షేప్ అయితే యూజ్ చేశాను అనమాట. సో సెకండ్ లేయర్గా నేను 6కి ఐ షేప్ అయితే పెట్టుకున్నాను. ఇవి పెడుతున్నప్పుడు మనకి కొంచెం జారినట్టు ఉంటుందండి, ఎందుకంటే B7000 గ్లూ కదా, అది మనకి ఫస్ట్లో కొంచెం జారినట్టు అవుతుంది. తర్వాత మనకి అది స్టిక్ అయిపోతుంది అనమాట. కొంచెం డ్రై అయిన తర్వాత, లైట్గా డ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనం పెట్టామంటే స్టిక్ అయిపోతాయి. సో వెంటనే పెడితే కొంచెం జారినట్టు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నేను దానిపైన థర్డ్ లేయర్గా మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ప్లేస్ చేశాను. ఫైనల్గా అయితే నేను సిరామిక్ గోల్డ్ కలర్లో ఉన్న స్క్వేర్ని తీసుకుని దాన్ని అయితే ప్లేస్ చేశాను అనమాట. ఇది బాగా డ్రై అయిపోవాలండి. మనకి కనీసం ఒక హాఫ్ డే ఇది డ్రై అయితే మనం ఓహెచ్పీ షీట్ కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ షేప్లో వస్తుంది. కుందన్స్ అనేవి ఏమీ కదిలిపోకుండా మనకి ఒక షేప్లో అయితే వస్తుందన్నమాట కట్ చేసుకున్నప్పుడు. సో అందుకని నేను హాఫ్ డే ఫుల్గా డ్రై అయిపోతేస్తాను. సో నేను ఆల్రెడీ ముందుగా ఒక జడబిల్లని అయితే మేక్ చేశాను అనమాట. మేక్ చేసింది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ పిన్స్ అండ్ వ్యాక్ షీట్ యూజ్ చేశాను. సో వీటన్నిటితో నేను ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇప్పుడు చేసిన దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం కట్ చేసి చూసేద్దాము. ఇప్పుడు కనుక ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి